హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ప్రతి దానిని పరిశీలించి పరీక్షించాకే చేస్తూ ఉండాలి. అసహనంతో చేసే ఏదైనా సరే నీ జీవితంలోని ఆనందాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కోల్పోయే విధంగా చేస్తూ ఉంటుంది. అసహనంతో ఒరిగేది ఏమీ లేదు. సహనంతో ఉంటే సాధించలేనిది కూడా ఏదీ లేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. ఈ రోజులలో మరీ ముఖ్యంగా ఎంతో కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడగట్టుకొని ఎవరో ఎక్కడో పెట్టుబడులు పెట్టడం ద్వారా బాగా డబ్బులు వస్తున్నాయని, లేకపోతే నువ్వు నాకు ఇవ్వడం ద్వారా వారానికి ఇంత డబ్బులు నీకు ఇస్తాను, నెలకు ఇంత రెట్టింపుగా ఇస్తాను అని అనగానే నిజంగా గుడ్డిగా నమ్మేసి వాళ్ళకు ఆ డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళు మొదటి వారం కావచ్చు, మొదటి నెల కావచ్చు, మొదటి సంవత్సరం కావచ్చు, నీకు తిరిగిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటితోటే నువ్వు ఆనందపడుతూ ఇది చాలా బాగుంది అని నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం ద్వారా అక్కడ చాలా డబ్బులు కలెక్ట్ కాగానే అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయిన సంఘటనలు కోకొల్లలుగా చూస్తూ ఉన్నాము. ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల రూపాయలతో ఉడాయించిన వ్యక్తులు అని చూస్తూ ఉన్నాము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏది ఊరికనే రాదు కదా, తొందరపాటు నిర్ణయాలు తీసుకో.